హాయ్ అండి, అందరికీ నమస్కారం. ఇప్పుడున్న రోజుల్లో మహిళలకి, పురుషులకి, పిల్లలకి అందరికీ ఓపికలు చాలా తక్కువగా ఉంటున్నాయండి. మనం పౌష్టికమైన ఆహారం తినకపోతే జబ్బుల బారిన పడతాం. అలాంటి ఆహారం ఏంటా అని చూస్తే చేపలలో మేము వండుకునే ఈరోజు రెసిపీ ఫిష్ ఎగ్ కర్రీ. ఇందులో ఉన్న ప్రయోజనాలు వివరించుటకు ప్రయత్నంగా విటమిన్ ఏ కంటి చూపుకి కాపాడుటకు, కళ్ళకు హాని కలగకుండా ఉండుటకు, రక్తంలో హిమోగ్లోబిన్ పెరుగుటకు, విటమిన్ డి బోన్ స్ట్రాంగ్కి, క్రోమోజోమ్ రిపేరింగ్ ప్రాసెస్కి, ఆస్తమా, బ్రాంకైటిస్, ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్కి, బీపీ, ఆల్జిమర్స్, మతిమరుపు, గుండె జబ్బులు దివ్య ఔషధంగా భావించే ఈ కర్రీని మేము కూడా వండుకున్నామండి. కాస్త అప్పుడప్పుడు ఇలాంటి మంచి ఫుడ్ కూడా తింటూ ఉంటే మంచి కొలెస్ట్రాల్, సోడియం ఎక్కువగా ఉండడం, ప్రోటీన్ రిచ్, వాపు, రక్తం గడ్డకట్టడం, కొవ్వు ఆమ్లాలు అధికంగా ఉన్న చేపగుడ్లు తినడం వల్ల అధిక రక్తపోటు, సిస్టోలిక్ డయాస్టిక్ రక్తపోటును తగ్గించడంలో చాలా హెల్ప్ అవుతుంది. ఇప్పుడు ఉన్న వాతావరణ పరిస్థితుల కారణంగా జబ్బులు పడుతున్నాం కాబట్టి మనం తినే ఆహారం కూడా ముఖ్యంగా పౌష్టికాహారం ఉండేలా చూసుకోవాలి. దీనికోసం నువ్వుల నూనెలో మసాలా దినుసులు వేయించి, బిర్యానాకు వేయించి, తర్వాత అల్లం వెల్లుల్లి ముద్ద వేపిన తర్వాత కాస్త ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, కరివేపాకు, కొత్తిమీర, టమాటా వేసి 5 నిమిషాలు మగ్గనివ్వండి. మగ్గిన తర్వాత మనం ముందుగా శుభ్రపరుచుకున్న చేపల తాలూకా గుడ్లు వేరువేరుగా పక్కన పెట్టి, ఉప్పు, కారం, పసుపు, నిమ్మకాయ, మసాలా వేసి ఒక అరగంట మ్యాగ్నేట్ చేసి ఉంచుకున్నవి ఇప్పుడు సలా వేగుతున్న ఈ మిశ్రమంలో వేయండి. తర్వాత ఈ ఎగ్ ఫిష్ని వేరేగా శుభ్రపరచుకొని ఒక ప్లేట్లో ఉంచుకుని తర్వాత నెమ్మదిగా వేయండి. దీనికి పసుపు, కస్తూరి పసుపు, నెక్స్ట్ ధనియాలు పౌడరు జోడించండి. తర్వాత వీటిని నెమ్మదిగా అటు ఇటుగా కదిపి ముందే నానబెట్టుకుంచుకున్న చింతపండు మొగ్గుని అందులో వేసి కాస్త మెంతులు కూడా జోడించండి. ఇప్పుడు కాస్త కొత్తిమీర వేసి మూత పెట్టి సలా మరిగించండి. తర్వాత దాన్ని కొత్తిమీర జోడించి కాస్త 5 నిమిషాలు అటు ఇటుగా కొత్తలాడించిన తర్వాత ఆ చేపల రుచి, ఆ వాసన పిలుస్తుంటే అమోఘమండి. చేసుకొని తినాలి. తెచ్చుకొని తినండి. ఇప్పుడు మిగిలిపోయింది కర్రీతో పాటు కొంచెం ఫ్రై కూడా చేశాను. నెక్స్ట్ దీన్ని అన్నంలో పెట్టుకొని ఎగ్ నంచుకుంటూ ఆ చెన అనబడే ఫిష్ ఎగ్ కర్రీ తింటే ఆ చెన ఫిష్, ఎగ్ కర్రీ, ఫిష్ ఈరోజు లంచ్ అద్భుతంగా అనిపించిందండి. ఇంట్లో అందరం తృప్తిగా తిన్నాం. మీరు కూడా వెళ్ళి ఇలాంటి మంచి పౌష్టికాహారమైన ఫుడ్ని తెచ్చుకోండి, తినండి. ఇప్పుడు మిగిలిపోయిన చింతపండుని పారేయకండి. దాంట్లో ఉప్పును జోడించి పూజా సామాగ్రిని తోముకోండి. తెల్లగా తెల్ల మెరుస్తాయి. ఇప్పుడు రెసిపీ రెడీగా ఉంది. మీరు కూడా